హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు మిల్ మేకర్ పులుసు ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఒక కప్పు మిల్ మేకర్ని, ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని ఒకసారి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిల్ మేకర్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కాస్త చిటపటలాడాక దాంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్లని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక చెంచాడు ధనియా పౌడర్, చిటికెడు లవంగాల పొడి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము కాస్త పంచదారని యాడ్ చేస్తున్నాము. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ ఆప్షనల్. ఇప్పుడు కాస్తన్ని వాటర్ కూడా పోసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ కర్రీ అంతా కాస్త దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత కర్రీ అనేది చూస్తే కాస్త దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. అంతే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.